నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ ఈవెంట్స్ తో బిజీగా ఉన్న అమీర్ ఖాన్ ఆ పనులు పూర్తి కావడంతో ఫోకస్ సినిమాల మీదకు షిఫ్ట్ చేశారు. అమీర్ నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్ తర్వాత డైలమాలో పడ్డ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఫైనల్ గా షూటింగ్ కు రెడీ అవుతున్నారు. యాక్చువల్ గా మూవీ కాదు, మూవీస్ ప్లాన్ చేస్తున్నారు అమీర్. లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్ ఆమీర్ ఖాన్ ను బాగా డిస్టర్బ్ చేసింది. భారీ ఆశలు పెట్టుకున్న సినిమాకు మినిమం బజ్ కూడా రాకపోవడంతో అప్కమింగ్ సినిమాల విషయంలోనూ డైలమాలో పడిపోయారు. అందుకే రిస్క్ చేయకూడదన్న ఉద్దేశంతో తన కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిన సినిమాల్లో ఒకటైన తారే జమీన్ పర్ కు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. నెక్స్ట్ మూవీకి సితారే జమీన్ పర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసిన అమీర్ ఫిబ్రవరి 2న షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆమీర్ ఖాన్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన తారే జమీన్ పర్ సినిమా ఇండియన్ మూవీ హిస్టరీలో ఓ స్పెషల్ సినిమాగా పేరు తెచ్చుకుంది. దర్శకుడిగాను ఆమీర్ ఇమేజ్ ను తారా స్థాయికి తీసుకువెళ్ళింది. అందుకే బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు మళ్ళీ ఆ కాన్సెప్ట్ నే నమ్ముకున్నారు ఆమీర్. నిర్మాతగాను స్పీడ్ పెంచారు ఆమీర్. రీసెంట్ గా గదర్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న సన్నీ డియోల్ హీరోగా లాహోర్ 1947 అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆమీర్ గెస్ట్ రోల్ చేయబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ 2 సినిమాలతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఛాంపియన్స్ రీమేక్ ను పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ముందు ఈ సినిమాలో తానే హీరోగా నటించాలనుకున్న లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్ తర్వాత మనసు మార్చుకున్నారు. ఇప్పుడు హీరోను వెతికే పనిలో ఉన్నారు ఆమీర్ ఖాన్.